బాగా ఇప్పుడు శ్లోకం చదివారు కదండి, అలా ఉంటే ఒరే అబ్బాయి ఇది కొంచెం చాలా కష్టంగా ఉంది, నాకే కష్టంగా ఉందిరా గురువు, నేను నాకే కష్టంగా ఉంది అని చెప్పి వాళ్ళ ఆవిడని పిలిచి వీడికి దొండపాదు కింద పడుకోబెట్టి రోజు దొండకాయ కూర పెట్టమన్నారు. పెట్టి ఒక నెల రోజులు ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు. అన్నీ దొండపాదు కింద పడుకోవడం, దొండపాదు కింద చూడడం, దొండ వాతావరణం, ఆ దొండ ఏమో తినడం, అవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే బింబ మందబుద్ధి అని శాంతి ఉంది. బింబ అంటే దొండపండు, మందబుద్ధి కలిగిస్తుంది అది. అందుకని మీకు చాలా తెలివితేటలు ఎక్కువైపోయి మనం భరించడం కష్టం, ఎవరికి ఇవి కావ్యం రాస్తే ఎవరికి మళ్ళీ వీడియో వెళ్ళాలి చెప్పుకోవడానికి అని అయిపోయితే ఒక నెల రోజులు అయిన తర్వాత ఆయన అట్నుండి పోతూ ఏమిటో చేస్తున్నావా శ్రీహర్షుడు అని అడిగారట. అడిగితే ఆయన చెప్పాడండి, అశేష శేముషి మోషం మాషం అశ్నామి మాతురా అన్నాడట. అది అంటే శబ్దాలంగా అశేష శేముషి మోషం అంటే అధికమైనటువంటి బుద్ధిని దొంగిలించేది, అంటే హరించినటువంటి మాషం మినువులను అశ్నామి తింటున్నాను హే మాతులా ఓ మామ అన్నాడట. అంటే దాన్ని కూడా శబ్దాలంకారంతో వేశాడు. అబ్బో వీడికి ఇంకా తగ్గలేదు ఈ పొగరు, వీడికి ఇంకా 2 మాసాలు ట్రీట్మెంట్ తర్వాత చూద్దాం అన్నారు. అట్లాగా వాళ్ళు ఏంటంటే ఈ ఎక్కడో వచ్చి తిరుపతి వెంకట వాళ్ళ దగ్గరికి వచ్చామా వీళ్ళు చెప్తూ వాటపల్లి పాదంలో చెప్తున్నారు. ఛందస్సు అండి మనందరం అనుకుంటాం ఉత్పలమాల, చంపకమాల, శార్దోలు, మత్యాలు ఈ 4 నేర్చేసరికి ఎత్తులు మొదలు పోతుంటుంటాయి. మనకి మొత్తం ఛందస్సులో వాడు చెప్పిన శాస్త్రంలో చెప్పినటువంటి చెప్తే వింటే ఆశ్చర్యం వేస్తుంది మనకి ఎంత గొప్పవాడు. 13,26,228 వృత్తాలు ఉన్నాయి. 13,42,26,000 పైచిలుకు వృత్తాలు ఉంటే 4 వృత్తాలు మనం ఇంటర్మీడియట్లో అదే, 10th క్లాస్లో అదే, ఫస్ట్ ఇయర్ డిగ్రీ అదే, సెకండ్ ఇయర్ డిగ్రీ అదే, అయినా ఉత్పలమాలు చేతే అంటారా అండి అయితే అని పరీక్షల్లో మీకు డౌట్. 10, 11, 12, 13 అని. ఇలాంటి ఇంత మహోన్నతమైనటువంటి భాండాగారం మన దగ్గర ఉన్నది. మానవ విలువలకి మణిదర్పణాలే కూడా శతకాలు పథకాలే మనకి, అవి ఎవ్వరూ చదవటం లేదు. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుగా మంచి కూర నలపాకము చేసియునైన అందు ఇంపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా. ఎన్ని డిగ్రీలు చేసినా సంస్కారం రసజ్ఞత కావాలి. రసజ్ఞత అంటే ఏమిటండి అంటే సంస్కారం. ఎవరితో ఎలా మాట్లాడాలి, తల్లితో ఎలా మాట్లాడాలి, చెల్లితో ఎలా మాట్లాడాలి, ఇది లేకపోతే ఉప్పు లేని కూర లాంటిది. ఎంతో గొప్ప కూర చేయొచ్చు, అందులో ఉప్పు వేస్తే ఏమిటి వేయకపోతే ఏమిటి అని అనుకున్నది అనుకుంటే ఆ ఇల్లాలు మరి తినలేము. ఎలాగో ఈ సంస్కారం లేని చదువు అట్లాంటిది ఉంటుంది అని ఒక మహోన్నతమైన విలువలను చాటి చెప్పారు. మన శతకం ఏ పద్యం తీసుకోండి మనకి వీటన్నిటి మీద నేను పుస్తకాలు ఇవన్నీ రాస్తున్నాను, సిడీలు కూడా చేశాను. ఆ పద్యాలు చూడండి. పాల్తొలి సోమనాథుడు మొట్టమొదటి తొలి శతకం రాశాడు. లింగ యనంగ భంగ వృషలింగ మహోక్షతురంగ సద్గయాపాంగ నగాత్మజా హృదయ పద్మ చలన్మదభృంగ స్వర్ణదీభంగ యుతోత్తమాంగ నుత భక్త మహౌఘతమఃపతంగ సత్సంగ సితాంగ మంగళము సంగుము శంకర మల్లికార్జున. ఆ దీంతో వచ్చినటువంటి పద్యం చూడండి. ఒక త్రియక్ష అన్నాడు అనుకోండి, త్రియక్ష కృపాకటాక్ష గరలానల భక్షణ అంటాడు. ఏది వేసుకుంటేది రుద్ర దయ సముద్ర దశ రూపధర వయదాన భద్ర దశ ఇలా రుద్ర మీద వెళ్ళిపోతుంది. రార భుజంగహార రారా అన్నాడు కదా, గిరిరాజ విహార హలాహనాలనాహార విపన్న దుఃఖ పరిహార మహోద్ర కవాళ మృత్యు సంహార శివాసనీ హృదపహార. చూడండి ఎంత ఏ పద్యం తీసుకుంటే ఆ పద్యం. ఈ పద్యాన్ని ఇంకా మరి 2 సంవత్సరాలు పోతే నేను కూడా చదవలేను అలాంటి పద్యాలు అని చెప్పి పళ్ళు పోతాయి కదా, అందుకని ఇప్పుడే ఆ పద్యాలు రికార్డు చేసుకొని జాగ్రత్తగా ఉంచుకున్నాను. కారణం ఏంటి, ఇదంతా మనం తెలుగు వాడికి అందించాలి. ఇవన్నీ గుర్తాలండి. ద్విపద పాల్కురికి సోమనాథుడు రాసింది బసవ పురాణం. ఇది తొలి తెలుగు శతకం, వృషాధిప శతకం. బసవా 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 వృషాధిప అని ఒక మక్కం పెట్టి చాలా అద్భుతంగా రాశారండి.